సినీ నటి యూట్యూబర్ శ్రీరెడ్డిపై కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనితపై ఎన్నికలకు ముందు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పలు వీడియోలను శ్రీరెడ్డి విడుదల చేశారు. శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కర్నూలుకి చెందిన టీడీపీ నాయకులు 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల క్రింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. సినీ నటి యూట్యూబర్ శ్రీరెడ్డిపై కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనితపై ఎన్నికలకు ముందు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పలు వీడియోలను శ్రీరెడ్డి విడుదల చేశారు. శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కర్నూలుకి చెందిన టీడీపీ నాయకులు 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు ఏపీ ప్రభుత్వం, దీని గురించి డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, టాలీవుడ్ నటి వైసీపీ మద్దతుదారు శ్రీరెడ్డిపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎందుకంటే ఆమెపై కేసు కూడా నమోదు చేశారు శ్రీకాకుళం పోలీసులు. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపైన టీడీపీ బీసీసీఎల్ నాయకుడు నాగరాజ్ యాదవ్ పోలీసులకు ఈరోజు ఉదయం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కర్నూలు శ్రీకాకుళం పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో త్వరలోనే శ్రీరెడ్డిని విచారణకు కూడా పిలువనున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఆమె వివరణ ఆధారంగా ఈ తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు అంటున్నారు. ఎందుకంటే మరోవైపు ఈ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత సీఎం చంద్రబాబుని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులపై, వారి కుటుంబ సభ్యులపైన శ్రీరెడ్డి తన దిగజారుడు తనంగా మాట్లాడారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. మహిళలు సైతం అసహించుకునే విధంగా సభ్య సమాజం తలదించుకునేలా శ్రీరెడ్డి మాట్లాడుతున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఇప్పుడు ఎవరైతే నాగరాజ్ యాదవ్ ఉన్నారో ఈ కంప్లైంట్, ఆయన శ్రీటౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే టీడీపీ నేతలు వారి కుటుంబ సభ్యులను ఉద్దేశపూర్వకంగా కించపరిచేలా శ్రీరెడ్డి మాట్లాడారని, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని రాజు యాదవ్ డిమాండ్ చేశారు. శ్రీరెడ్డి పరిధి దాటి మాట్లాడుతున్నారని, ఈమెను ఆదర్శంగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా ఇలానే మాట్లాడే అవకాశాలు ఉన్నాయని కూడా వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకే శ్రీరెడ్డిని అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సినీ నటి యూట్యూబర్ శ్రీరెడ్డి వైసీపీ మద్దతుదారు. ఆమె పవన్ కళ్యాణ్, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా తరచూ విమర్శలు చేస్తుంటారు. వైసీపీ ప్రభుత్వ సమయంలో ఆమె పరిధి దాటి విమర్శలు చేశారు. ఆమె మాట్లాడిన వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆమెపై ఇప్పుడు కర్నూలు శ్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేస్తున్నా. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద ఆమె పైన కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై సెక్షన్ 352, 353 ఐటీ యాక్ట్ 2008 సెక్షన్ 66 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో శ్రీరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని మనకు తెలుస్తోంది సౌమ్య. అయితే సాయి ప్రసాద్, శ్రీరెడ్డి గతంలో చాలా విమర్శలు చేశారు, చాలా వీడియోస్ చేశారు. గతంలో ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి, కానీ ఏపీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెపై కేసు నమోదు చేయడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి చర్యలు ఇంతకు ముందు ఎందుకు తీసుకోలేదు? అవును సన్న, ఖచ్చితంగా అనుకోవచ్చు ప్రత్యేకమైన కారణాలు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉండగా వైసీపీ నేతలు గాని, వైసీపీ మద్దతుదారులు గాని ఎవరైతే
అంటే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పైన వ్యాఖ్యలు కానీ, లేకపోతే వారిపైన విమర్శలు కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో ఏవైనా అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసినా కూడా వారిపైన ఎలాంటి చర్యలు ఉండేవి కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి, తమ మద్దతుదారులు ఇది చేస్తున్నారు కాబట్టి వారిపైన ఎలాంటి యాక్షన్లు ఉండేవి. ఒకవేళ ఎవరైనా బలంగా డిమాండ్ చేసినా కూడా ప్రతిపక్ష నేతలు ఒక సూచి మంత్రంగా వారిపైన కంప్లైంట్ ప్రకారం లేకపోతే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి వదిలేయడం కానీ ఆ తర్వాత వారిపైన ఎలాంటి చర్యలు ఉండేవి కావు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎవరైతే శ్రీరెడ్డి అప్పట్లో భారీగా అంటే లెక్కలేనంత తనంతో ఒక భయం లేకుండా కూడా ఆమె వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎవరిని పడితే చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ కానివ్వండి, వారిద్దరినీ కూడా ఎలాంటి భయము లేకుండా కూడా వారిని ఒక భారీ స్థాయిలో తిట్టిందని కూడా చెప్పొచ్చు. వారి మనసును బాధ పెట్టే విధంగా, కించపరిచే విధంగా కూడా ఆమె అనుచిత వ్యాఖ్యలు పోస్టులు చేశారు సోషల్ మీడియాలోని టీడీపీ నాయకులు అంటున్నారు. అయితే తనపై కేసు నమోదు పైన శ్రీరెడ్డి ప్రస్తుతం ఫేస్బుక్ వేదికగా కూడా స్పందించినట్లు మనకు తెలిసింది. కడప, హైదరాబాద్, కర్నూలు తనపై కేసులు నమోదయ్యాయంట. ఎంజాయ్ టీడీపీ బ్యాచ్ అని ఆమె పోస్ట్ పెట్టినట్టుగా కూడా మనకు తెలుస్తోంది సౌమ్య. అంటే ఆమె లెక్కలేనితనం మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే. ఎందుకంటే శ్రీరెడ్డి అంటేనే ఒక ఫైర్ బ్రాండ్, అది కాక వైసీపీ మద్దతుదారు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఏ విధంగా రెచ్చిపోయిందో అందరూ అర్థం చేసుకోవచ్చని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆపైన ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారో వారు శ్రీరెడ్డి పైన ఆమెను అరెస్ట్ చేసి ఆమె ఏవైతే నేరానికి పాల్పడిందో, అనుచిత వ్యాఖ్యలు కానీ లేకపోతే కించపరిచే విధంగా మా నాయకుల్ని ఇబ్బంది పెట్టిందో ఆమెను అరెస్ట్ చేసి ఆమె పైన చర్యలు తీసుకోవాలని కూడా టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు సౌమ్య.